దేవుని వాక్యం ఎన్ని నేర్పిస్తుందండి? ఎన్ని నేర్పిస్తుంది? అన్నీ నేర్పిస్తుంది. అన్నీ సున్నైనను పొల్లైనను లేకుండా అన్నీ నేర్పిస్తుంది. నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఎంత కావాలంత నేర్పిస్తుంది. ఎక్కడ భూ సంబంధమైన నేర్పిస్తుంది, పర సంబంధమైన నేర్పిస్తుంది. ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఇది విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో మనం ఎలా ఉండబోతున్నామో అది కూడా నేర్పిస్తుంది, చూపిస్తుంది. ఆమేన్. కానీ విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు గలవారు వాటిని అందు ఆసక్తి కలిగి నేర్చుకోవాలంట. ఓకే, మనకిచ్చిన జీవిత కాల పరిధి మొత్తము మనం నేర్చుకోవాలంట. అంతే, లెర్నింగ్స్ నేర్చుకోవాలంట. ఆమేన్. ఈరోజు ఇంకోటి కూడా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. కీర్తనలు 37వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. చెడ్డవాణ్ణి చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. ఇది చాలా గొప్ప సంగతి, గొప్ప విషయం. ఆమేన్. ఇది చాలా గొప్ప విషయం, గొప్ప సంగతి. టాపిక్ ఈస్ ట్రస్ట్ గాడ్, యు నెవర్ రస్ట్. ట్రస్ట్ గాడ్, యు నెవర్. తెలుగులో చెప్తా ఎవరన్నా, దేవుని యందు నమ్మిక ఉంచు, నీవు తుప్పు పట్టిపోవు. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట నేను కొత్తగా రక్షించబడ్డప్పుడు ఆ పాట విన్నాను. తుప్పు పట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో, ఏదో సాంగ్ అప్పట్లో విన్నాను నేను. ఓకే, చాలా బాగుంటుంది. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు 37వ అధ్యాయంలో మొదటి వచనం 2 వచనాలు ఏం చెప్తున్నాడంటే చాలా శక్తివంతమైన మాట. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అంటే వికెడ్, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, లోకం పైన ఆశ కలిగిన వాళ్ళు, లోక సంపద పైన ఆశ కలిగిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు, నాకు దేవుడు ఎందుకు అని అనేవాళ్ళు. మనకి దేవుడు ఎందుకు? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, బుర్ర ఉంది, ఓకే, కావాల్సినంత ఉంది, సంపాదించుకోవాలా, ఎంజాయ్ చేయాలా. దే ఆర్ వికెడ్. అంటే దేవుని తోసిపుచ్చే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరంటే వికెడ్. అయితే మనకి పాత సామెత ఒకటి ఉంది, పులిని చూసి గట్టిగా, పులిని చూసి. ఇది ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ శాతం కొంచెం అక్కడక్కడ ఉండేది. ఈ మధ్య కొంచెం విశ్వాసులు కూడా మెల్లిగా అట్లా పాకుతూ ఉందంట. ఏమవుతుందంటే, ఎందుకు ఇది జరుగుతుందంటే, ఎక్కువ శాతం మనం ఎవరిని చూస్తామంటే వికెట్ పర్సన్ని చూస్తాం. అవునా? ఎవరు తెలియదు? అనిల్ అంబానీ ఎవరు తెలియదు? అవునా? రిచ్గా బిజినెస్ అన్ని విషయాలుగా ఉన్న వాళ్ళని చూసి ఆ ఇంట్లోనే పుడితే బాగుండు కదా, పోయి ఈ ఇంట్లో పుట్టిందా నేను, అవునా, ఆ సర్నేమ్ ఉంటే బాగుండు కదా, ఈ సర్నేమ్ ఎందుకు వచ్చింది. మనం ఎలా ఫీల్ అవుతామంటే, వాడు చూడు భలే బ్లెస్ అవుతున్నాడు, వాడు చూడు అన్ని డబ్బులు ఉన్నాయి, వాడు చూడు అన్ని బిజినెస్ ఉన్నాయి, కనీసం వాళ్ళ ఇంట్లో ఒకలాగున్నా మంచుకుండు, దాంట్లో జాబ్ వచ్చినా మంచుకుండు. వి థింక్ ఎందుకు వాళ్ళు దేంట్లో హైయెస్ట్గా ఉన్న, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆర్ బి జెలస్ ఆఫ్ ద వెల్త్ అని ఉంటుంది. ఆర్ బి జెలస్ ఆఫ్ ద వెల్త్ అంటే సమ్టైమ్ అసూయ కూడా వస్తుంది మనకి. ఎందుకు? వాళ్ళు బహుగా దీవించబడ్డదని, ధనము, ఆస్తి, అన్ని విషయాలుగా వాళ్ళు ఉన్నారని సమ్టైమ్స్ మనం కూడా అసూయ వచ్చేస్తుంది. అవునా? దేవుడేమో వాళ్ళనే దీవిస్తాడు, మనల్ని పట్టించుకోడు. దివారాత్రాలు ధ్యానిస్తాము కానీ మనల్ని పట్టించుకోడు దేవుడు. అవునా? వాడు చూడు, కళ్ళు మూసుకున్న డబ్బే, కళ్ళు తెరిసిన డబ్బే, ఎటు చూసిన డబ్బే, మళ్ళీ అదేందో అందరు పోయి వానికే ఇస్తారు. అవునా? కిరాణా కొట్లకి ఎవరు పోరు, రిలయన్స్లకే పోతారు అందరూ. అవునా కదా? అందరూ మోర్లకే పోతారు. అర్థం కాదు. అంటే నేనేమంటాను తెలుసా, వాళ్ళు సమ్ ప్రిన్సిపల్స్ వాడుతున్నారు. ఓకే, దేవుడు నియమించిన దాన్ని,
దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు వాడుతూ ఉన్నారు కాబట్టి దే ఆర్ గ్రోయింగ్ వెల్త్. కానీ అంత మాత్రాన వాళ్ళు ఏదో దేవుని యందు విశ్వాసం ఉంచారని కాదు. అలా విశ్వసించి ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎదగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునా? సో బైబిల్ ఏం చెప్తుందంటే వికెడ్ అంట, వికెడ్, చెడ్డవారిని చూసి అసూయ పడకుము, వ్యసన పడకుము అని చెప్తా ఉంది బైబిల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సహోదరులో కానీ, చుట్టాల్లో, బంధువులో కానీ వాళ్ళకి మస్తు డబ్బులు వాళ్ళకి అని అనకు, వదిలేసేయాలండి, వదిలేసేయి. వాళ్ళకి చాలా బాగున్నాయి, ఓ వాళ్ళు అట్లున్నది ఇట్లున్నది, ఇవన్నీ వదిలేసేయాలి మనం. ఎందుకు తెలుసా? ఏమవుతుందంటే స్లోగా నీవు దేవుని యందు ఉన్న నమ్మిక కాస్త అది మనుషుల పైన వెళ్ళిపోతూ ఉంటుంది. నాతో అంగీకరిస్తారా? అంగీకరించరా? ఇదేమవుతుంది? స్లోగా నువ్వు వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ విషయమే నువ్వు థింక్ చేస్తూ, అరే వాళ్ళు అట్లా వీట్లా అని నువ్వు ఆలోచన చేస్తున్న కొద్ది ఏమైందంటే దేవుని అందున్న ఆ గొప్ప విశ్వాసం, నమ్మకం కాస్త మనుషుల పైన వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏమైతే తెలుసా, నువ్వు దిగజారడం, నువ్వు పతనం అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలంట, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సర పడకము. ఆ వెల్త్, వాళ్ళకున్న వెల్త్, ఆ సంపదను చూసి అస్సలు మనం మత్సర పడొద్దంట. ఎందుకు తెలుసా? చదువుదాం, 2వ వచనం చదువుదాం. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. ఏమవుతారంట చెప్పండి? ఎలా? గడ్డి వలె త్వరగా ఏమవుతారంట? ఎండిపోతారంట. పచ్చని కూర వలె వాడిపోతారంట. అంటే వీళ్ళ యొక్క పని ఏంటిదంటే ఎండిపోయే స్థితి ఉంట. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఎవరు లేరు? గాడ్. అవునా? వాళ్ళల్లో దేవుడు లేడు. వారికి ఉన్న దేవుని యందు విశ్వాసము, భక్తి ఏ విధంగా లేదు. దే ఆర్ వరల్డ్లీ సిస్టమ్ అంట. లోకపరమైన దాని విషయంలో వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు త్వరగా ఏమవుతారంటే లయపరచబడతారంట. త్వరగా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపోతారంట, ఎండిపోతూ ఉంటారంట. అయితే మరి వారి పరిస్థితి అలా ఉంటే మరి నా పరిస్థితి అంటారా? హల్లెలూయా. విశ్వాసుల పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచే వారి యొక్క స్థితిగతులను దేవుడు మారుస్తూనే ఉంటాడు.